కాన్పూర్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్ భారత్ టెస్ట్ మ్యాచ్ కు వరుణ్ రూప్ తొలి రోజు తీవ్ర అంతరాయం కలిగించాడు. మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. లంచ్ విరామం తర్వాత కొంతసేపు మ్యాచ్ జరగ్గా మళ్లీ వర్షం వచ్చింది. ఎంతకీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు ఎంపైర్లు. మొదటి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు అయితే చేసింది. కాన్పూర్లో నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో మైదానం చిత్తడిగా మారింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు వేయాల్సిన టాస్ గాని 10 గంటలకు గాను వేశారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ అయితే ప్రారంభమైంది. అయితే వర్షం కన్నా ముందే ఎంపైర్లు ఆటను నిలిపేశారు. బ్యాడ్ లైట్ కారణంగా ఆట అయితే సాధ్యం కాలేదు. ఆ తర్వాత వర్షం రాగా మైదాన సిబ్బంది కవర్లతో గ్రౌండ్ అయితే కప్పేశారు. అవుట్ ఫీల్డ్ చిత్తడి కారణంగా ఈ మ్యాచ్ అయితే ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ముందుగా టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ 3 స్పిన్నర్లతో బరిలోకి దిగలేదు టీమిండియా. తొలి టెస్టులో ఆడిన తుది జట్టునే ఈ మ్యాచ్ లో కూడా కొనసాగిస్తున్నారు. టాస్ కు ముందు కుల్దీప్ వార్మప్ చేయడంతో ఈ లోకల్ బై తుది జట్టులో ఉంటారని అంతా భావించారు. కానీ 3 ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతున్నట్లు రోహిత్ శర్మ టాస్ సమయంలో పేర్కొన్నాడు. పిచ్చి కాస్త మృదువుగా ఉందని, ఫాస్ట్ బౌలర్లతో ఉపయోగించుకోవాలని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు. అందుకే తొలుత బౌలింగ్ కూడా ఎంచుకున్నట్లు వివరించాడు. మరోవైపు బంగ్లాదేశ్ తుది జట్టులో కూడా 2 మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ కు ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది. యువ పేసర్ ఆకాష్ దీప్ బంగ్లాదేశ్ ఓపెనర్ జకీర్ హుసేన్ ని 0కే క్లీన్ బౌల్ చేశాడు. ఒకవైపు బుమ్రా, మరోవైపు ఆకాష్ దీప్ నిప్పులు చెరలేయడంతో జకీర్ హుసేన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 24 బంతులాడి 1 పరుగు కూడా చేయకుండా ఫెవిలిన్ కు చేరాడు. సెకండ్ సిప్ లో యశస్వి జైస్వాల్ ఒక స్టన్నింగ్ క్యాచ్ తో వెనుదిరిగేలా చేశాడు. ఆ కాసేపటికే మరో ఓపెనర్ షడ్మాన్ ఇస్లాం 24 పరుగులు చేసి మరోసారి ఆకాష్ దీప్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. వికెట్ల ముందు బౌల్తా కొట్టించాడు ఆకాష్ దీప్. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో బౌండరీలతో జోరు కనబరిచాడు. క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేసిన అతన్ని అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా ప్రవీణ్కు చేర్చాడు. దాంతో బంగ్లాదేశ్ 80 పరుగులకే 3 వికెట్లు అయితే కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ముష్ఫాకిర్ రహీం మెమునల్ హక్ 40 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. అయితే కొద్ది వ్యవధిలోనే మళ్లీ వర్షం అందుకోవడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. మ్యాచ్ ని కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో తొలి రోజు ఆటను ముగిస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. ప్రస్తుతం క్రీజ్లో ముస్తాఫిజుర్ రహీం 6 పరుగులతోనూ, మెమునల్ హక్ 40 పరుగులతోనూ నాట్అవుట్ కొన్నారు. అయితే భారత బౌలర్లో ఆకాష్ దీప్ 2 వికెట్లు పడగొట్టగా అశ్విన్ 1 వికెట్ తీశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.